అందరికీ నమస్కారం. కొంతమంది గురించి మాట్లాడకపోతే సొసైటీలో సొసైటీకి వాళ్ళు చేసిన నేరం కంటే కూడా మనం చేసిన నేరమే పెద్దదిగా కనపడవచ్చు, పెద్దదిగా భావించవచ్చు కూడా. ఎందుకంటే జనసేనకు సంబంధించి రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ భాగవతం బయటకు వచ్చింది. అలాగే వస్తుంది, ఒక 4 రోజులు తిరుగుతుంది, తర్వాత అది కామ్ అయిపోద్ది. అటువంటి వాళ్ళు చాలామంది వచ్చారు కదా, చాలామంది చాలా విక్లేశాలు వేస్తారు. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు. ఇప్పుడంటే ఎవడో జనసేనోడు దొరికాడు, లేకపోతే తెలుగుదేశం వాడు దొరుకుతాడు, వైఎస్ఆర్సీపీ వాడు దొరుకుతాడు. వీళ్ళందరికీ ఇది ఒక జబ్బు, ఒక రుగ్మత. కాకపోతే ఏంటంటే అన్ని రకరకాల మాట్లాడుతున్నారు. అన్నేమండి, పడతాడు చేసిన తప్పుకు ఆడు పడవలసిన బాధ్యత. అలాగే కొవ్వెక్కి తిరిగింది కాబట్టి ఆ అమ్మాయి కూడా ఎవరో వాణియో రాణియో ఎవరో ఉంది కదా, ఆవిడ కూడా పడవలసిన బాధ్యత ఉంది. పడతారు వాళ్ళిద్దరికీ లేని సిగ్గు మనకెందుకు? కాకపోతే వాళ్ళని వెనకేసుకొస్తామంటే ఎంత పాపం, ఘోరం అంటే సమాజానికి ఎంత ద్రోహం చేస్తున్నట్టు. ఇటువంటి నీచుల్ని, నికృష్టుల్ని, దరిద్రుల్ని, సంఘ విద్రోహ శక్తుల్ని వెనకేసుకొచ్చే వాటిలో తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ 1 కింద ఉంటాడో రాజేష్ మహాసేన, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. మరి ఆ పార్టీకి అసలు జ్ఞానం ఉందో లేదో, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ఇటువంటి వ్యక్తిని తెచ్చి ఎందుకు అధికార ప్రతినిధిగా పెట్టుకున్నారో కూడా అర్థం కాదు. ఇతను తిమ్మిని తిమ్మిని చేసి ఏదో నోటుకొచ్చేట్టు వాగుతాడు కాబట్టి ఇతను ఏదో పెద్ద ప్రొటెక్షన్, పెద్ద రక్షకుడుగా ఉంటాడో, యేసు ప్రభువులాగా ఈ పార్టీని రక్షించారని చెప్పి భావించి పెట్టుకున్నారేమో కానీ మనకు తెలియదు. కానీ ఇతను నోటికి ఎంత వస్తే అంత. ఆ శ్యామల గారిని శ్యామల అని చెప్పి సొంత పిల్లని పిలిచినట్టు పిలుస్తున్నాడు. ఆవిడ ఒక అధికార ప్రతినిధి, వీడికంటే తక్కువేం కాదు, వీడు పెద్ద గొప్ప కాదు, వీడు 100 పార్టీలు మార్చినోడు వీడు. కాకపోతే ఏంటంటే వీడు ప్రతి ఓడిని కూడా చాలా చులకనగా, ఎకిలిగా, ఏలాకోలంగా కామెడీ చేస్తా మాట్లాడతాడు. ఇతనే పెద్ద కామెడీ పీసు. ఇతను ఏమంటాడంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ అరవ శ్రీధర్ని వెనకేసుకొచ్చి అలాగే ఇచ్చి పాడేసాడు, తొక్కు పాడేసాడు, నరికి పాడేసాడు, పిండేసాడు, రక్కేసాడు, గెల్లేసాడు, అన్నీ పట్టేసుకున్నాడు, అందులో ఉన్న రాష్ట్రాలన్నీ ఛేదించేసాడు. అసలు అరవ శ్రీధర్కి అమ్మాయికి అసలు సంబంధం లేదని చెప్పేస్తాడు. అలాగే గతంలో ఇతను ఒకసారి అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడి కింద చెర్ల జగ్గిరెడ్డి గారిని ఎవరినో ఎలక్ట్ చేశారో నామినేట్ చేశారు. చెర్ల జగ్గిరెడ్డికి వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ అవుతానికి అర్హత ఉంది, చిట్టుబజ్జీలకి ఇవ్వాలి కదా, కాపులకి ఇవ్వాలి కదా అని ఇతను నోస్ట్ కూర్చుంటూ పేల్తాడు. అర్హతలు నిర్ణయించడానికి ఇతను వీళ్ళ ముత్తాత ఏమో గవర్నర్ జనరల్ చేశాడు బ్రిటిషుల కాలంలో, వీళ్ళ తాతేమో మన భారతదేశంలో ఉపరాష్ట్రపతి చేశాడు, లేకపోతే రాష్ట్రపతి చేశాడు, వీళ్ళ ఫాదర్ ఏమో రాజ్యసభ మెంబర్ చేశాడు, వీడేమో ఎమ్మెల్యే చేశాడు అన్నట్టు. కనీసం వీళ్ళ కుటుంబంలో ఒక్కళ్ళైనా వార్డు మెంబర్ కింద గెలిచిన చరిత్ర లేదు. ఇతను మిగతా వాళ్ళ గురించి అడుగుతాడు. జగ్గిరెడ్డి గారు 3 సార్లు ఎమ్మెల్యే చేశాడు, వాళ్ళ ఫాదర్ 2 సార్లు ఎమ్మెల్యే చేశాడు. తెలుసుకో రాజేష్ మహాసేన, తిరిగకుండా వాక్కో. నమస్కారం, రామాంతరావు, జై హింద్.